మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ కట్టా కార్తిక్. మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు చందు శ్రీనివాస్ గారు. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి. సార్, ఎమర్జెన్సీ ఉంటే తప్ప అర్ధరాత్రి పూట మీరు ఏం చేస్తుంటారు సహజంగా? ప్రశాంతంగా నిద్రపోతాం. దెయ్యాలు తిరిగే టైంలో క్యాబినెట్ మీటింగులు పెట్టకుండానే ఉన్న పలాన్ని మంత్రిని రేపి సంతకాలు పెట్టించుకొని కుంభకోణాలు చేసేటువంటి ముఖ్యమంత్రిని మీరు చూసారా? స్వయంగా మంత్రే చెప్తున్నాడు. అప్పుడు విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్న బాలినేని శ్రీనివాసరెడ్డి గారు చెప్తున్న మాట ఏంటంటే, అర్ధరాత్రి పూట రేపి ₹2.49 సోలార్ విద్యుత్ అదాని నుంచి కొనుగోలు చేస్తున్నట్టు నాతో సంతకం పెట్టుకున్నారు. నాకు ఆ రోజు కుంభకోణం అని తెలియదు, ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు పెట్టాను అని చెప్తున్నాను. ఎలా చూడాలి బాలినేని గారి స్టేట్మెంట్? డెఫినెట్గా అంటే ఆయన అన్నాడని చెప్పి సోషల్ మీడియాలో వస్తుంది. నేను పెట్టలేదు అంటే పెట్టారని చెప్పేసి అనుకుంటున్నా, నేను పెట్టలేదు అని చెప్పి కూడా వస్తుంది. ఒకవేళ పెడితే అంటే అప్పుడు శ్రీలక్ష్మి, ఆచార్య, బిపి ఆచార్య రకరకాలుగా వైఎస్ రాజశేఖర రెడ్డి కోసం పెట్టి ఏమయ్యారో మనం చూసాం. అవును, తెలుసు కదా. అవును, టాప్ ర్యాంకర్ ఆమె శ్రీలక్ష్మి. ఆమె రాజకీయ జీవితం పాపం చెంచలు కూడా జైలుకు కూడా వెళ్ళిపోయే పరిస్థితి. అంటే అవును, అధికారులు అంటే మొన్న జేడీ గారు ఒక ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా అడిగారు సార్, ఏంటి సార్ అధికారులు ఎలా ఉండాలంటే, అధికారులు ఎక్కడ పెట్టమంటే అక్కడ సంతకం పెట్టే విధంగా ఉండకూడదు, ఒకటికి 2 సార్లు ఆలోచించాలన్నారు. మంత్రులు కావచ్చు, అధికారులు కావచ్చు. పైన ముఖ్యమంత్రి చెప్పాడు పెడితే రేపటి రోజున ఎవరు అకౌంటబిలిటీ, అవును, బాధ్యత వహించాలి కదా. అనేక మంది దేశ చరిత్రలో ఐఏఎస్ ఇట్లా బుక్ అయ్యారు. అవును, ఇక్కడ మంత్రులు కూడా మీరు చెప్పినట్టు ₹49 ఉండేది. అవును, ₹99 అంటే ₹2.49 ఎక్కువ. ఎట్లా తీసుకొచ్చారు? పర్ యూనిట్, మళ్ళా పర్ యూనిట్ ₹10. పర్ యూనిట్ అంటే తప్పు కదా. అది దానికి ఎక్స్ప్లెనేషన్ ఇస్తే ఒకటి బాలినేని చెప్పింది నా దృష్టికి వచ్చింది. మీకు చెప్పొచ్చు అండి? చెప్పొచ్చు. అంటే జగన్ దగ్గర మంత్రిగా పనిచేసినందుకు బాధపడుతున్నాను అన్నాడు. ఒక విద్యుత్ శాఖ మంత్రిగా అదే సమయంలో పనిచేశాడు. ఆయన సొంత బంధువు కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి, ప్రకాశం జిల్లా చెందిన. వైఎస్ జగన్ హయాంలో జరిగిన సోలార్ విద్యుత్ కొనుగోలు ఒప్పందంలో తన ప్రమేయం లేదని జనసేన నేత, ఇప్పుడు జనసేనలో ఉన్నాడు, బాలినేని శ్రీనివాసరెడ్డి వెల్లడించాడు. తర్వాత సంబంధిత పత్రాలపై అప్పటి మంత్రిగా తను సంతకం చేయలేదని చెప్పాడు. సంతకం నేను చేయలేదు అంటున్నాడు. అదేవిధంగా కేబినెట్లో చర్చించుకున్న యూనిట్ ధర ₹2.49 నిర్ణయించారు. ఈ కేసులో గనక జగన్ పాత్ర ఉందని అందరూ అంటున్నారు. ఉంటే గనక క్షమించరానిది, ఆయన క్షమించకూడదు అంటున్నాడు. స్వయంగా అప్పుడు విద్యాశాఖ మంత్రి, అప్పుడు వైసీపీ నాయకుడు, ఆయన సొంత బంధువే బాలినేని శ్రీనివాసరెడ్డి చెప్తున్న మాట. సొంత బంధువు అంటున్నారు. కానీ ఒక పెద్ద స్టేట్మెంట్ సార్. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మంత్రిగా పనిచేసినందుకు సిగ్గుపడుతుందా అని అన్నారు. పెద్ద స్టేట్మెంట్ కదా అది. అదొకటైతే జగనన్న వదిలిన బాణం ఇప్పుడు జగన్కే గుచ్చుకుంటుంది. ఆమె విమర్శించినట్టు ఎవరు విమర్శించట్లా, మామూలు కాదు, రోజు గుచ్చుతుంది. కరెక్టే. ఆయన వదిలిన బాణం ఆయన్నే విమర్శిస్తుంది. ఇప్పుడు ఆయన దగ్గర పనిచేసిన మంత్రి చాలా సిన్సియర్ వ్యక్తి. బాలినేని ఇది క్షమించడానికి నేను ఇవన్నీ చూస్తే ఆయన వద్ద మంత్రిగా పనిచేసినందుకు. మీరు ఆ జిల్లా సంబంధించిన వ్యక్తే. అంతే, నేను అదే జిల్లా, ప్రకాశం జిల్లా పరిషత్ చెందిన వ్యక్తిని. ఇప్పుడు బాపట్ల జిల్లా అయిపోయింది అనుకోండి. మాది చీరాల, ఇవన్నీ కూడా బాపట్ల జిల్లాలో కలిసిపోయింది, కొత్తగా జిల్లాలో వచ్చినాడు. ఆయన వద్ద పనిచేసినందుకు, మంత్రిగా పనిచేసినందుకు బాధపడుతున్నా, సిగ్గుపడుతున్నాను అన్నాడంటే ఇంకెంతకంటే దారుణం సార్. ఏం చెప్పండి సార్ కార్తీక్ గారు? కరెక్టే సార్. ఇప్పుడు ఎమర్జెన్సీ కాదు, 2025 నుంచి ఒప్పందం అమల్లోకి వస్తుంది. క్యాబినెట్ మీటింగ్ పెట్టి చిన్నగా చర్చించేసి పెట్టొచ్చు. ఈ రోజుకి అమలయ్యే పథకం ఇంకోటో కూడా కాదు అది. అంతే కదండి. మరి దానికోసం ఎందుకు అర్ధరాత్రి? సహజంగా మనం దయ్యాలు తిరిగే టైం అంటాం. అంటే దయ్యాలు ఉన్నాయో తెలియదు కానీ మామూలుగా పల్లెటూరులో మనం అంటుంటారు దయ్యాలు తిరిగే టైం, గబ్బిలాలు తిరిగే టైం అని. ఆ టైంలో నిద్రపోతున్న వ్యక్తిని రేపు సంతకం పెట్టమంటే ఎట్లా చూడాలి అసలు? చాలా దారుణం అండి అది. అంటే నేను ఏది చేస్తే అది కరెక్ట్, నేను చెప్పింది వినాలి. మంత్రులకి నా తాడేపల్లి ప్యాలెస్కి సంబంధం లేదు. సకల శాఖ మంత్రి సజ్జలే చూసుకుంటాడు. నేను ఎక్కడ పెట్టమంటే అక్కడ సంతకాలు మంత్రుల చేత పెట్టిస్తారు. వాళ్ళు ఒక యంత్రాలలాగా పనిచేయాలి. అంతా నేను చెప్పినట్టు చేయాలనుకుంటే ఈ పరిస్థితులు. కాబట్టి ప్రజలు విశ్వసించాల. సంక్షేమం అని లక్షల కోట్లు బటన్ నొక్కాను వేసాను కదా, ఎందుకు ఓట్లు లేదు అనుకుంటున్నారు. సంక్షేమం మాటను అభివృద్ధి మరిచారు. ప్రజల సొమ్మును ధారాదత్తం చేయడానికి ప్రయత్నం చేశారు. లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డారు. 2.5 లక్షల కోట్ల లోటు ఉంటే చంద్రబాబు నాయుడు గారు దిగేటప్పుడు ఇప్పుడు 8 లక్షలు కలిసి 10.5 లక్షల కోట్లు అప్పు అయిపోయింది. అవును, 6,500 కోట్లు నెల వడ్డీ కడుతున్నారు సార్. అవును, చంద్రబాబు నాయుడు గారు చాణక్యం ఉంది కాబట్టి, 4 దశాబ్దాల అనుభవం ఉంది కాబట్టి ఎట్లా బ్యాంకులతో మాట్లాడాలా, ఎట్లా పారిశ్రామికవేత్తలతో మాట్లాడాలా అని చెప్పి ఒకటైతే, పవన్ కళ్యాణ్ యొక్క పోరాట పట్టిమ, సెంట్రల్తో ఉన్న అనుబంధం రీచి వీళ్ళిద్దరు కలవబట్టి అటు పోలవరం కావచ్చు, అమరావతికి కావచ్చు నిధులు వస్తున్నాయి. అవును, కాబట్టి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. అవును, గత 5 సంవత్సరాలు. కానీ ఏదైనా అప్పులైతే కట్టాల్సిందేగా. అప్పులు కట్టాలి కదా సార్, అది ఎవరైనా కట్టాల్సిందే కదా. అప్పులు మేమైపోయింది. ప్రతి హెడ్ మీద 1,00,000
ప్రతి అంటే పౌరుడు మీద హక్కు అప్పు ఉందండి. చేయడం తప్పు కదా సార్. ఆర్థిక ప్రయోజనం ఆ స్థిరుబాటు ఉండాలి కదా. అంతే కదా. దాన్ని తీర్చగలిగే పరిస్థితిలో రాష్ట్రాన్ని తయారు చేసుకోగలగాలి కదా. చేయాలి. అది చేయనప్పుడు చరిత్రలో హిరులుగా మిగిలిపోతారండి. ఇది చాలా దారుణమైన పరిస్థితి. అలా ఉండకూడదు. ఏ ముఖ్యమంత్రి అయినా గతంలో ఎంతో మంది ముఖ్యమంత్రుల్ని మనం చూసాం. అవును. పెద్ద పెద్ద మేధావులనే చూసాం. ఉమ్. ఇంతకు మించి మేధావులే చేశారు. కానీ గత 5 సంవత్సరాల్లో ఇంత ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అవటం అనేది ఎప్పుడూ చూడలేదు మనం. ఉమ్. ఇప్పుడు అమెరికాలో కేసు నమోదైంది. ఉమ్. ఇవాళ సుప్రీంకోర్టులో ఇండియాకి సంబంధించిన ఒక వ్యక్తి పిటిషన్ అయిపోతున్నట్టు తెలుస్తుంది. ఏంటంటే అమెరికాలో మన వాళ్ళ మీద కేసు నమోదైంది, అది నిజ నిజాలు విచారించాలి, భారతదేశంలో కూడా ఎంక్వైరీ జరగాలని. ఆ కేసు జగన్ మెడకి చుట్టుకునే అవకాశం ఉందా? ఈ పరిణామాలను చూస్తే ఒకవైపు అదానికి, ఒకవైపు జగన్కి ఉమ్. ఇద్దరికి చుట్టుకునేట్టు కనపడుతున్నాయి. ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే ఉమ్. మొత్తం లంచం ఇచ్చింది 2029 కోట్లు అంట. 5 270 రాష్ట్రాలు కోట్లు కలిపి. అంటున్నారు. 270 కోట్లు అంటున్నారు. 2029 కోట్లు. 2029. ఆ. ఓకే. దాంట్లో 1750 కోట్లు ఒక్క జగన్మోహన్ రెడ్డికేనంట. 80% ఒక్కడికి ఎందుకు ఇచ్చారంటారు? అంటే ఇక్కడ అమెరికా చట్టాలు ఆర్థిక ప్రమాణాలు చాలా కఠినంగా ఉంటాయి. అవును. ఎవరిని ఉపేక్షించరు అక్కడ. ఉమ్. భారతదేశం అమెరికా మధ్య సంబంధాల విషయం కూడా ఇది వస్తుంది. అవును. ఒకవైపు అదాని సెంట్రల్కి అనుబంధంగా ఉంటాడు అని చెప్పి చాలా మంది అనుకుంటారు అదాని. ఒకవైపు జగన్ గారు కూడా అట్లే ఉన్నాడు ఒకప్పుడు అనుకున్నారు. ఇప్పుడు జగన్ పేరు అదాని పేరు రావటం దేశవ్యాప్తంగా మీడియాలో కూడా సెన్సేషన్ అవుతుంది. అవును. ఇక్కడే అమెరికా చట్టాలు చాలా కఠినతరంగా ఉండేయండి. ఎంత పెద్దోళ్ళైనా కానీ దీంట్లో కుదరదనమాట. లంచాలకి పాల్పడిన ఆరోపణలు వచ్చినా విచారించి ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఉంటుంది. వెరీ పవర్ఫుల్ ఆర్గనైజేషన్. అవును. సిఐఏ ఉంటుంది, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఉంటాయి. అమెరికాలో మరి ఇటువంటి కేసు నమోదవటం ఏమవుతుందో మరి. అంటే రాబోయే రోజులన్నీ కూడా జగన్కి గడ్డుగాలంగానే కనపడుతుంది. ఒక్కొక్క కేసు రేపు ఈడీ కేసులు ఉన్నాయి. అవును. 40,000 కోట్లు అటాచ్ చేశారు కేసులు ఉన్నాయి. ఆయన మీద ఆల్రెడీ 33 కేసులు ఉన్నాయి. అవును. 21 కేసులు క్రిమినల్ కేసులు ఉన్నాయి. అవును. ఈ రోజు కూడా స్టిల్ బెయిల్ పైన ఉన్న ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి ఎవరంటే ఆయనే. ఉమ్. ఇప్పుడు త్వరితగతిన ఆయన 11 ఏళ్ళ బేదకి గుర్తుగా 11 ఎమ్మెల్యే స్థానాలు ఉన్నాయి. సరే వాట్ ఎవర్ ఇవ్వంట. మనకి అంటే పరిస్థితి ఇంత దారుణమైన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఊహించుకొని ఉండరు. మరి కాలం చట్టం దృష్టిలో ఎవరైనా సమానం లేదు సార్. కార్తీ గారు మీరైనా నేనైనా నేరం చేస్తే శిక్ష అనుభవించాల్సిందే. ఉమ్. రూల్ ప్రకారం వెళ్ళాల్సిందే అంతే. ఉమ్. చట్టాలు ఉన్నాయి కాబట్టి ఆ చట్టాన్ని గౌరవిస్తే మనం ముందుకెళ్ళాలి. అంటే కాదు సార్, ఇప్పుడు సుప్రీంకోర్టుకి వెళితే విచారణ కనుక సిబిఐతో ఈడీతో ఆదేశిస్తే జగన్మోహన్ రెడ్డి ఇరక్కపోయే ప్రమాదం, జైలుకు పోయే ప్రమాదం ఈ కేసులో పర్టికులర్ ఈ కేసులో లేదు. డెఫినెట్గా కనపడుతుంది. మేధావులు, విఘ్నులు, మాజీ సిబిఐ జేడీలు అందరూ రకరకాల ఇంటర్వ్యూలు చూస్తూ ఉంటే పరిణామాలు. మీరు మధ్య సిబిఐ జేడీ మాజీ లక్ష్మీనారాయణ గారితో మంచి ఇంటర్వ్యూ చేశారు. చేశాను సార్. అవన్నీ చూస్తూ ఉంటే ఇటువంటి దాంట్లో ఎవరు తప్పించుకోలేరని చెప్తున్నారు. కాబట్టి ఈ పరిస్థితులు మరి ఎలా ఉంటాయో చూడాలి. ఇప్పుడు ఆయన చెప్తుంది ఆయన ఎందుకంటే పర్టికులర్ గా ఈ కేసును విచారించిన వ్యక్తి, గతంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న కేసులన్నీ విచారించిన వ్యక్తి, ఆ కేసులు ఎప్పుడు తేలే అవకాశం ఉంది అంటే ఏం చెప్తారు ఆయన? అంటే డెఫినెట్గా దీంట్లో ఎవరు తప్పించుకోలేరు. కాబట్టి అక్కడ ఉన్న సమర్థవంతమైన ఆఫీసర్లు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళే ఉండాలి. ఈ కేసు క్లోజ్ అయ్యే సమయానికి వాళ్ళు కనుక మారిపోయారు అనుకో మళ్ళీ మొదటికి వస్తుంది. అదే అంటే సిన్సియర్గా ఆ రోజు సాక్ష్యం చెప్పిన వాళ్ళు ఉండాలి. అప్పుడే శిక్షలు పడతాయి. ఇప్పుడు మారిపోయారు అనుకోండి, లేట్ ప్రాసెస్ అయింది అనుకోండి. ఈ లేట్ ప్రాసెస్ అనేది కాకూడదు. ఒక యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. ఒక లేట్ టూ లేట్ కారణం అవుతుంది. చట్టంలో ఫాస్ట్గా డెసిషన్ తీసుకునే ఇది రావాలి. చట్టంలో కూడా కొన్ని సంస్కరణలు రావాలని కూడా ఆయన పలు సందర్భాల్లో చెప్పాడు. కాబట్టి లక్షల కోట్ల వ్యక్తి 26 కేసులు చూశాడు ఆయన దేశవ్యాప్తంగా. ఆయన చూడని కేసులు లేవు. సత్యం రామలింగరాజు కేసు కానించి రాజశేఖర రెడ్డి గారు చట్టం మీద సమగ్రమైన అవగాహన ఉన్న వ్యక్తి, ఓబులాపురం మైనింగ్ కేసు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారి కేసు కావచ్చు, పూర్తిగా కంపెనీ లా యాక్ట్లు కూడా మార్చారు సార్ కొన్ని ఆయన సలహాలు చెప్తే. కాబట్టి దేశంలో కొన్ని చట్టాలు కఠినతరంగా ఉండాలి. ఫాస్ట్గా కేసులు ఇటువంటి ఆర్థిక నేరాలు విచారిస్తే ప్రజలకు కూడా మేలు జరుగుతుంది. థ్యాంక్ యూ సార్.